ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరి వచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. గత 7 నెలలుగా ఆయన దయగల రెక్కలలో మనలను కాచి కాపాడి బలపరిచి భద్రపరిచిన దేవాది దేవునికి సమస్త స్తుతి ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా. 2 చేతులెత్తి చెబుదాం దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, 8వ నెల మొదటి ఆదివారమున మనమందరము సజీవులుగా ఆయన సన్నిధానములో చేరి ఆయన నామాన్ని ఘనపరుచుకునే ఆధిక్యత మహాదేవుడు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి సమస్త స్తుతి ఘనత మహిమ ఆయనకే కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 14, 15 వచనాలను మనము చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14, 15 వచనాలను మనము చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. ప్రియమైన వారులారా, ఈ దిన ఆరాధనకు వచ్చిన వారందరికీ నిజ స్నేహితుడైన యేసు క్రీస్తు ప్రభు పక్షంగా మీ అందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు. విష్ యు ఏ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను తెలుగులో చెబితే మీరు తెలుగులో చెప్పారు, మరి నేను ఇంగ్లీష్లో చెబితే మీరు ఇంగ్లీష్లో చెప్పాలిగా. ఐ విష్ యు ఏ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ డే. ఈరోజు కొంత ఆసక్తికరమైన విధానంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. స్నేహం ఎలా ఉండాలి? స్నేహమైతే ఎలా ఉంటుంది? చాలా మంది స్నేహాలు మనకి ఉన్నాయి. భూమి మీద రకరకాలైన స్నేహాలు. పెన్ ఫ్రెండ్షిప్, కేవలం పెన్ ఇచ్చుట వలన, అనగా బ్యాంకులోకి వెళ్ళి లేదా ఏదైనా ఆఫీసులోకి వెళ్ళి ఏదో అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు ఏమంటే ఒకసారి మీ పెన్ ఇవ్వండి అని అడిగినప్పుడు థ్యాంక్స్ అండి, మీరెక్కడ నేనెక్కడ, పెన్ అడగటాన్ని బట్టి పెన్ ఫ్రెండ్షిప్. క్లాస్మేట్ జర్నీలో, ప్రయాణాలలో కూడా ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రయాణాలలో మీరెక్కడికి వెళుతున్నారు, నేనెక్కడికి వెళుతున్నాను, వాళ్ళు పలానా ఊళ్ళో ట్రైన్లోనే చాలా స్నేహాలే కాదు బంధుత్వాలు కలిసిన సందర్భాలు ఉన్నాయి. స్నేహానికి వయస్సు లేదు, స్నేహానికి రంగు లేదు, స్నేహానికి
తారతమ్యాలు లేవు, స్నేహానికి కులాలు లేవు, స్నేహానికి వర్ణాలు లేవు, స్నేహానికి వర్గాలు లేవు. భూమి మీద కేవలం స్నేహం. క్లాస్మేట్ ఉంటాడు, క్లాస్మేట్ ఉంటాడు. క్లాస్మేట్ అంటే మీ అందరికీ తెలుసు, గ్లాస్మేట్ అంటే తెలుసా? కొంతమందికి ఇక్కడ ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. క్లాస్మేట్ అంటే క్లాసులో 6వ తరగతి నుండి 8వ తరగతి నుండి 10వ తరగతిలోనో, ఇంటర్మీడియట్లోనో, డిగ్రీలోనో, పీజీలోనో క్లాస్మేట్. క్లాస్మేట్ అంటే మనకి అరుదుగా కనబడుతుంటారు. గ్లాస్ తెలుసా? ఏమండే మాట్లాడరే? గ్లాసులో డిస్పోజబుల్ గ్లాస్ తెలుసా? గాజు గ్లాసు, డిస్పోజబుల్ గ్లాసు. క్లాస్మేట్స్ కూడా ఉంటారు. అదో వినూత్నమైనటువంటి స్నేహం. ప్రియమైనటువంటి వారులారా, స్నేహాలు అనేటువంటివి చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అసలు ఫ్రెండ్షిప్ డే రావటానికి గల కారణం ఏంటంటే, ఒక స్నేహితుడు చంపబడితే తన స్నేహితుడు చంపబడ్డాడని తన స్నేహితుడు కూడా చంపబడటాన్ని ప్రభుత్వం గుర్తించి ఇదొక స్నేహితుల రోజుగా పరిగణించింది. నా స్నేహితుడు అన్యాయంగా చంపబడ్డాడు అనే కారణం చేతనే తన స్నేహితుడు కూడా చనిపోవటం, బెంగ పెట్టుకొని చనిపోవటాన్ని బట్టి ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అయ్యింది. మరి ఆ ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు ఏర్పడిందంటే, మహా అయితే ఈ 1940లోనో 1840లోనో, ఒక 200 ఒక 300 సంవత్సరాలు అయి ఉంటది అంతే. కానీ నా యేసు ప్రభు చనిపోయాడే. ఇదిగో మిమ్మలను దాసులని పిలవక నా స్నేహితులని మిమ్మలను పిలుస్తూ ఉన్నాను. యు ఆర్ మై ఫ్రెండ్ బీయింగ్. ఇదిగో మీరు నా స్నేహితులుగా ఉండాలని, దాసులని కాక నా స్నేహితులని మిమ్మలను పిలుస్తూ ఉన్నాను. యేసు ప్రభు స్నేహితుడుగా ఉండటంలో, ఆయన నిజ స్నేహితుడని నేను చెప్పటంలో కారణం ఏమిటి అంటే, ఈ లోకమైనటువంటి స్నేహం ఒక పెన్ ఇస్తుందేమో, ఈ లోక స్నేహం ఒక పూట భోజనం పెడుతుందేమో, ఈ లోక స్నేహం ఒక నెల పోషణ ఇస్తుందేమో, ఈ లోక స్నేహం ఒక నీ మెడికల్ బిల్లు కడుతుందేమో, ఈ లోక స్నేహం నీ పనిలో సహాయపడుతుందేమో. ఏమండి? కానీ నా యేసు ప్రభు చేసిన స్నేహం ఎంత గొప్పదో తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. ఫ్రెండ్షిప్ డేలో కూడా తన స్నేహాన్ని కోసం ప్రాణం పెట్టాడు. కానీ ఆ ప్రాణం విలువ ఏమిటి అని అంటే, సంవత్సరాల తరబడి ఒక రోజు సెలవు, సంవత్సరాల తరబడి ఒక రోజు రిమెంబరెన్స్. ఆ రోజు ఏంటంటే, ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని షేక్ హ్యాండ్ ఇవ్వటం, లేదా గుర్తుగా ఒక పెన్ ఇవ్వటం, లేదా ఏదో గుర్తుగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఒకటి కట్టటం. అయిపోయింది హ్యాపీ ఫ్రెండ్షిప్. నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి 2024 సంవత్సరాలకు పూర్వమే ఆయన సిలువలో మరణించాడు. నీ కొరకు మరణిస్తానని చెప్పాడు, చెప్పినట్టుగానే మరణించాడు. మరి ఈరోజు స్నేహితుడు చనిపోతే, ఆ మరణానికి ఒక సెలవు వస్తే, ఏమండి, నా యేసు ప్రభు చనిపోయిన స్నేహితుడైన నా యేసు ప్రభు నీ కొరకు చనిపోతే నీకు కలిగింది ఏమిటో తెలుసా? ఎవ్వరు, ఏ స్నేహితుడు ఇవ్వలేని రక్షణ. దేవునికి స్తోత్రం. ఏ స్నేహితుడు ఇవ్వలేని ఆత్మరక్షణ నా నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడు. ఏ స్నేహితుడు ఇవ్వలేని పాప క్షమాపణ నా నిజ స్నేహితుడైన యేసు ప్రభు ఇచ్చాడు. అందుకనే ఒక మాట చెప్తాను వినండి, యేసు ప్రభుతో స్నేహాన్ని వదులుకోకండి, భూమి మీద స్నేహాన్ని పాడు చేసుకోకండి.
ఏమండి ఈ మాట చెప్తున్నాను, వింటున్నారా? మొదటి మాట ఏమిటి? యేసు ప్రభుతో స్నేహాన్ని వదులుకోకండి, ఈ లోకంలో ఉన్న స్నేహాన్ని, అనగా మంచి స్నేహాన్ని. ఈ లోకంలో ఉన్న మంచి స్నేహం. కొన్ని స్నేహాలు ఉంటాయి, రా బయటికి వెళ్దామా అంటే వెళ్దాం రా. ఏం చేశారంటే ఏం చేయరు, ఏమి ఉండదు. కొన్ని వెళ్ళి ఎవరికైనా హెల్ప్ చేశాడా, లేదా ఎవరికైనా మేలు చేశాడా, లేదంటే ఇదేమన్నా పని చేసి ఆడు ఈడు పని చేసి ఓ 10 రూపాయలు 100 రూపాయలు సంపాదించారా, ఏమి ఉండదు. ఎరా అలా చెరువుకి వెళ్దామా? ఏముంది చెరువు? ఎరా నీ దగ్గర ఎంత డబ్బులున్నా నా దగ్గర ఓ 10, నీ దగ్గర ఓ 10, 10 కలిపితే 20 ఏమొస్తాయిరా? ఓ 2 సమోసా, ఓ టీ, చల్ చాయ్ సమోసా. ఏమండి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోక స్నేహము ఒక కప్పు టీకో లేదా ఒక సాసర్ సమోసాకో ఇది అయిపోతుంది. కానీ నా యేసు క్రీస్తు ప్రభు నీతో స్నేహం చేసింది ఎందుకో తెలుసా? నీ స్నేహాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కారణం తెలుసా? నీ పాపములను క్షమించటానికి. ఏ స్నేహితుడు చేస్తాడు ఇలాగా? ఏ స్నేహితుడు చేస్తాడు? నా స్నేహంలో 25 సంవత్సరాల తరబడి నా 10th క్లాస్ స్నేహితులు ఉన్నారు. 25 సంవత్సరాల తరబడి నా బైబిల్ కాలేజీ స్నేహితులు ఉన్నారు. ఈ స్నేహితులు ఎవ్వరు కూడా నా పాపానికి క్షమాపణ ఇవ్వలేరు. క్లాస్మేట్ అయినా రూమ్మేట్ అయినా కాలేజీ మేట్ అయినా, ఏమండి పెన్ మేట్ అయినా పెన్సిల్ మేట్ అయినా, ఏ ఫ్రెండ్ మేట్ అయినా నీకు నీ పాపానికి క్షమాపణ ఇవ్వలేరు. ఇప్పుడు చెప్పండి, ఏ ఫ్రెండ్ గొప్పోడు? ఏ ఫ్రెండ్ గొప్పోడు చెప్పండి. ఇప్పుడు నీ ఫ్రెండ్ గొప్పోడని చెప్పగలవా? నా యేసు ప్రభు చేసిన నా నిజ స్నేహితుడైన యేసు ప్రభు చేసినటువంటి దానికన్నా గొప్పగా చేయగలిగితే నీ ఫ్రెండ్ చాలా గొప్పడు. చేయగలడా? అలా చేసేవాళ్ళు ఉన్నారా? మరణించే వాళ్ళు ఉంటారేమో కానీ పాప క్షమాపణ ఇచ్చేవాళ్ళు ఉండరు. మరణించే వాళ్ళు ఉంటారేమో కానీ రక్షణ ఇచ్చే స్నేహితులు ఉండరు. మరణించే వాళ్ళు ఉంటారేమో కానీ వినండి ప్రియమైన వాళ్ళారా, నా యేసు ప్రభు నిన్ను స్నేహితుడని పిలవటంలో ఒక విలువైన అర్థము, ఆయన స్నేహంలో ఉన్నటువంటిది ఏమిటో తెలుసా? ఆయన రక్షణ, పాప క్షమాపణ. వినండి, ఏ స్నేహితుడు ఇవ్వలేనటువంటిది మోక్ష భాగ్యం. దేవునికి స్తోత్రం. అసలు ఈ మాట వింటే మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది నిజమండి. ఎద్దది ఎందుకండి? నిజమండి. నా ఫ్రెండ్ ఇవ్వలేని పరలోక రాజ్యాన్ని నిజ స్నేహితుడైన యేసు ప్రభు ఇస్తున్నాడని నీ హృదయం ఉల్లసించి నేను చెప్పక ముందుగానే స్తోత్రం అన్నా గట్టిగా చెప్పాలా, లేదంటే గట్టిగా చప్పట్లన్నా కొట్టి దేవుని మహిమపరచాలా? మీకు భూమి మీద మంచి స్నేహితులు ఉండరు. ఏమంటే భూమి మీద మంచి స్నేహితులు ఉండరు. యేసు ప్రభుని కూడా ఒక మంచి స్నేహితుడిగా చేర్చుకోరు. ఈరోజు వినండి, యేసు క్రీస్తు ప్రభుని స్నేహితుడిగా లేదా దేవునిని మనం స్నేహితుడిగా చేసుకుంటే, యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 స్నేహితులు, యోబు ఏం చేస్తున్నాడంటే 3 స్నేహితులు వచ్చి యోబును ఇబ్బంది పెట్టి ఆత్మీయతను పాడు చేస్తూ ఉంటే యోబు ఏం చేస్తున్నాడో తెలుసా? వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో దాచబడి ఉన్నాయి, ఎన్నో పొందుపరచబడి ఉన్నాయి. ఎన్నో విషయాలు స్నేహమేనా? ఏమండి, మనము చేసేది స్నేహమేనా?
నిజంగా నీవు చేసేది నీ స్నేహితుడు నీవు చేసేది స్నేహమే అయితే ఇదిగో ఇది నువ్వు చేయగలుగుతున్నావా ఆలోచన చెయ్యాలి. నీవు చేసేది స్నేహమే అయితే ఇది జరుగుతుందా అని ఆలోచన చెయ్యాలి. ప్రియమైన వారులారా, కొన్ని జ్ఞాపకం చేస్తానా. నీది స్నేహమైతే లేదా నీది స్నేహమేనా? నీది స్నేహమే అయితే ఇది నువ్వు చెయ్యాలి. యోబులాగా నీ స్నేహితుడు కొరకు ప్రార్థించే స్నేహితుడువా నువ్వు? ఎంతమంది ఉన్నారు, నా స్నేహితుడు మారు మనసు పొందాలని, నా స్నేహితుడు ఇదిగో త్రోవ తప్పి దారి తప్పి ఇరుగు పొరుగు ఆలోచనలకు నాశనమైపోతున్నాడు, అలాంటి వాడిని నేను దేవుని మందిరానికి నేను నడిపించాలి అని నీది ఆలోచన అయితే నీది స్నేహమే. ఏమండి, ఇప్పుడు చెప్పండి, ఇది నువ్వు చేయగలుగుతున్నావా? నీది స్నేహమేనా? నీది స్నేహమేనా? నీది స్నేహమే అయితే ఇదిగో నీతో ఉన్నటువంటి వారు, ప్రభుని నమ్ముకొన్నటువంటి వారు, విశ్వసించినటువంటి వారు, ఎవరు ఏనాడు గుడికెళ్ళనటువంటి వారిని దేవుని మందిరానికి తీసుకుని వచ్చి వారి కొరకు ప్రార్థించి, ఇదిగోండి పాస్టర్ గారు నా స్నేహితుడు, ఈయన కొరకు ప్రార్థన చేయండి అని అది నీవు చేయగలిగితేనే నీది నిజమైన స్నేహం. ఇలాగున నీవు చేయలేకపోతే నీది నిజమైన స్నేహము కానే కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, ఈ విషయాలు నీవు గమనించాలి. ఈ విషయాలు స్నేహమే అయితే నీది స్నేహమేనా? ఆ భాగాన్ని ఒకసారి మనం చదువుకుందామా? అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. బైబిల్ తీయండి, బైబిల్ తీసి మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనము నుండి మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు, నీది స్నేహమేనా? నీది స్నేహమే అయితే నీవిలాగున్న చెయ్యగలవా? 24వ వచనము నుండి, మరునాడు వారు కైసరేలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు చూచి కూడి ఉండుట చూచెను. అప్పుడతడు అన్యజాతి వానితో సహము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఏమండి, కొర్నేలి ఏమి చేశాడో తెలుసా? తన ఇంటికి ముఖ్య స్నేహితులను, చెప్పండి ఎవరినండి? ముఖ్య స్నేహితులను పిలిపించుకొని ఇంట్లో కూర్చోబెట్టి సేవకుడైన పేతురుని పిలుచుకున్నాడు. ఎవరిని పిలిచాడు? ఏమండి చెప్పండి, ఎవరిని పిలిచాడు? పాస్టర్ గారిని పిలిచి, ఇదిగోండి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి పాస్టర్ గారు, వీళ్ళందరికీ దేవుని వాక్యాన్ని బోధించండి అని వాళ్ళందరికీ దేవుని సువార్తను ప్రకటించారు. అక్కడ వ్రాయబడినటువంటిది, అన్యజాతి వానితో
సహవాసము చేయుటయైనను ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదు. అయినా నీవు పిలిచావు గనుక దేవుని దృష్టిలో ఏ మనుష్యుడు నిషేధింపబడిన వాడు కాదు గనుక ఆ వచనాలన్నీ మీరు చదవండి. పేతురు నోరు తెరిచి వారందరికీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అక్కడ జరిగింది. అప్పటికి ఏమండి, ఈరోజు ఫ్రెండ్షిప్ డే జరుపుకున్న లేదా కారణమైన స్నేహితులు లేరు ఈ కొర్నేలి టైంకి. ఈరోజు నీ ఫ్రెండ్షిప్ ఇలా చేయగలుగుతుందా? నీది స్నేహమేనా? నీది స్నేహమే అయితే నీవు ఇలా చేయగలుగుతూ ఉన్నావా? నీది స్నేహమే అయితే ఏమండి, సర్వసాధారణంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ జీవితంలో ఎలాగున చేయగలిగితేనే అది నిజమైన స్నేహం. నిజమైన స్నేహం. నీది స్నేహమే అయితే నీ స్నేహితులను రక్షించే ప్రయాస నీవు చేయగలిగినటువంటి వారవై ఉండాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, ఇంకా ఆలోచన చేద్దాం. ఇదిగో, నీవు స్నేహితుడు అయితే, నీది స్నేహమే అయితే, నీవు స్నేహితుడు అయితే, నీది స్నేహమే అయితే నీవు అన్యాయము చేయకూడదు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము. నీది స్నేహమేనా? నీది స్నేహమే అయితే ఇదిగో నీవు ఇలా చేయగలగాలి. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 13వ వచనము నుండి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపటి వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా? నీవు స్నేహితుడు అయితే, నీ స్నేహితునికి నీవు నిజమైన స్నేహితుడు అయితే, ప్రియమైన వారులారా, వారికి అన్యాయము చేయకూడదట. చెప్పండి, చెప్పండి, ఏం చేయకూడదు? మన స్నేహితులకు మనం ఏం చేయకూడదు? మీరు అన్యాయం చేశారో లేదో ఒక చిన్న పరీక్ష పెట్టైనా, జస్ట్ ఒక చిన్న క్వశ్చనే, దానికి సమాధానం నువ్వు ఇస్తే సరిపోదు. నువ్వు అన్యాయం చేసావా, న్యాయం చేసావా? నీ స్నేహములో నీది స్నేహమేనా? స్నేహమైతే నీవు న్యాయం చేసావా, అన్యాయం చేసావా? గుడికి వచ్చేటప్పుడు మీలో మీరు ఒక్కరినైనా పిలిచారా? 1, 2, 3, 4 అంటే చెల్లి వస్తున్నావని మీ చెల్లిని పిలవటం కాదు, అక్క వస్తున్నావని మీ అక్కను పిలవటం కాదు, ఇంట్లో వాళ్ళని పిలవటం కాదు నేను అనేది. మందిరానికి రాని వారిని, మందిరానికి ఎడంగా ఉన్న వారిని, ఇదిగో ఈ రోజు నువ్వు మందిరానికి రావాలి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఒక్కరినైనా నువ్వు పిలవగలిగితే నీ స్నేహితుడికి నీవు ఒక మంచి స్నేహితుడివి, లేదా నీవు అన్యాయం చేసే స్నేహితుడు. ఇప్పుడు చెప్పండి, నీ స్నేహితునికి నీవు న్యాయము, నీది స్నేహమేనా? అన్యాయము చేసేదైతే నీది స్నేహమేనా? నా మటికి నేను చూసుకుంటానులే. ఈ మధ్య
ఒక ఇంకేముంది, ఎవడైనా ఫ్రెండ్స్ చిన్న చిన్న వీడియోస్ రీల్స్ పంపిస్తాడు. ఒక ఇద్దరు స్నేహితులు ఆ డ్రింక్ తాగటానికి వెళ్తాడు. ముందు బండి నడిపినోడు వాడు బండి దిగి వచ్చే లోపల వెనకాల కూర్చున్న స్నేహితుడు వచ్చి ఒక 2 ఫ్రూట్ జ్యూస్ ఆర్డర్ చేస్తాడు. ఫ్రూట్ జ్యూస్ ఆర్డర్ చేసేసి వాడు తాగుతూ ఉంటాడు. ఇదిగోరా మామ అని ఆడికిస్తాడు. అరే ఎందుకురా మామ ఇవన్నీ నేనంటే సర్లే అని తీసి పడేస్తాడు. చూసారా, చూస్తారు ఎలాంటివి. అరే ఎందుకు మామ డ్రింక్స్ ఇవి ఫ్రూట్ జ్యూసులు అంటే సర్లే అని ఎందుకని పడేస్తాడు. ఇప్పుడు ఆడిని ఏమనాలా? ఆడు అసలు ఎందుకు పిలిచాడు, ఎందుకొరకు ఆర్డర్ చేశాడు? ఆర్డర్ చేశాడు మరి ఆడికి తాగి పెంచాలని వాడి దావత్ తీర్చాలని అనుకున్నవాడు ఇవ్వాలి కదా. ఎందుకులే అని మాట వరుస కన్నంత మాత్రాన తాగేది తీసి డస్ట్బిన్లో వేసేయటమా? ఏ ఫ్రెండ్ ఆడు? ఇప్పుడు చెప్పండి, ఏ ఫ్రెండ్ ఆడు? ఇలాంటి వెటకారాలు మన దగ్గర చాలా ఉంటాయి. నేను ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను, యేసు క్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో లేదా అక్కడ పని మాట్లాడుకున్న పనిలో, ఇదిగో నేను నీకు అన్యాయం చేయలేదు కదా, నేను నీతో ఎంత మాట్లాడుకున్నానో, నేను నీకు ఎంత ఇస్తానన్నానో, నీకు అన్యాయం కాకుండా నేను నీకు న్యాయం చేశాను కదా. ఈ మాట వినండి ప్రియమైన వారులారా, యేసు ప్రభు స్నేహితుడని ఈ రోజు అండి, ఇఫ్ యు ఆర్ ఏ బెస్ట్ ఫ్రెండ్, నీవు ఒక మంచి స్నేహితుడు అయితే కనీసం ఒక ఫ్రెండ్కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి, ఇదిగో అసలు మన ఇద్దరికి ఫ్రెండ్షిప్ కావటానికి ది రియల్ ఫ్రెండ్షిప్ మ్యాన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు ప్రభు అని చెప్పగలిగితే యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. నీవు నీ స్నేహితునికి నీవు ఒక మంచి స్నేహితుడివి. ఆయన నిజ స్నేహితుడై ఉండి మనందరి నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టి రక్షణ, క్షమాపణ, మోక్షాన్ని ఇస్తే, నీవు నిజ స్నేహితుడివై ఉండి నీ స్నేహితుడికి నిజ స్నేహితుడైన యేసు ప్రభు గురించి ఒక్క మాట కూడా చెప్పకపోతే నీ స్నేహం అనవసరం. మై బెస్ట్ ఫ్రెండ్ సెల్ఫీ, ఫోన్ ఉంది కదా, మై బెస్ట్ ఫ్రెండ్ సెల్ఫీ వెనకాల. కానీ ఆ వెనకాల ఉన్న వ్యక్తికి ఒక్కసారి కూడా యేసు ప్రభు మాట నువ్వు చెప్పలేకపోతే యు ఆర్ ద వేస్ట్ టు బి ఏ ఫ్రెండ్. నీవు స్నేహితుడుగా ఉండటం అనవసరం. నిజం బాబు, నా ఫ్రెండ్ అని చెప్పుకునే నీ ఫ్రెండ్కి యేసు ప్రభు ఫ్రెండ్ గురించి ఒక్క మాట చెప్పపోతే నేను అంటూ ఉన్నాను, నీవు అన్యాయస్తుడు అయిన స్నేహితుడు. నీ స్నేహితునికి నీవు యేసు ప్రభు నిజ స్నేహితుడని నీవు చెప్పకపోతే నీ స్నేహితునికి నీవు అన్యాయస్తుడు అయిన స్నేహితుడివి. నీవు స్నేహమేనా నీది? ఇప్పుడు దేవునితో ఉండే స్నేహాన్ని మాట్లాడుకుందాం. దేవునితో స్నేహం అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు దాకా మనుషులు స్నేహము ఇవన్నీ మనం విన్నాము, కానీ ప్రియమైన వారులారా, దేవునితో స్నేహం అయితే ఎలా ఉంటుంది? ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. ఆ ఇద్దరు వ్యక్తులను మీరు బాగా ఇంటికి వెళ్ళక ఆలోచన చేయండి. నిజంగా మనము దేవునితో అలాంటి స్నేహం అయితే మనం ఎందుకు అలా లేము అనే నా ప్రశ్న. ఏమండి, ఈ మాట అర్థమైందా? ఇద్దరు వ్యక్తులను నేను జ్ఞాపకం చేస్తాను. ఇద్దరు వ్యక్తులు దేవునికి చాలా ఇష్టమైన స్నేహితులు. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు దేవునికి విషయంలో ఎంతో ఆశీర్వదింపబడినటువంటి వారు. మరి మనము స్నేహం అయితే మనమెందుకు అలాగున ఆశీర్వదింపబడటం లేదు? ఒక వ్యక్తిని మీరు చెప్పండి, నా మనసులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మీరు చెప్పగలరు. చెప్పండి.
పోనీ ఎవరినైనా చెప్పండి, పోనీ ఎవరినైనా చెప్పండి. బైబిల్ తీయండి అయితే, మరి ఇంకేం చేస్తాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము అసలు ఈ స్నేహితుడు ఎంత గొప్ప స్నేహితుడో, మనం ఎందుకు అలాంటి స్నేహాన్ని దేవునితో మనం కొనసాగించలేకపోతూ ఉన్నాం? ఆలోచన చేయాలి ప్రియమైన వారలారా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము నుండి చదువుకుందాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరండి వ్యక్తి? అందరూ చెప్పాలి. ఎవరండి వ్యక్తి? అందరూ చెప్పాలి. ఎవరండి వ్యక్తి? ఒక్క క్షణం అబ్రహాము బయోగ్రఫీ చూద్దాం. దేవునికి స్నేహితుడని పిలువబడినటువంటి అబ్రహాము బయోగ్రఫీని చూస్తే, ఇలాంటి స్నేహాన్ని మనం దేవునితో ఉంటే మనము కూడా ఇలాగున ఆశీర్వదింపబడగలం. నమ్మిన వారు స్తోత్రం చేద్దాం. ఇప్పటికైనా మన స్నేహం దేవునితో ఇలాగున ఉండగలిగితే అబ్రహాము వంటి ఆశీర్వాదం మన జీవితాలలో మనము కలిగి ఉందుముగాక. అబ్రహాము బయలుదేరినప్పుడు, ఏమండి, అబ్రహాము బయలుదేరినప్పుడు అబ్రహాము, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు he has empty hands. ఖాళీ చేతులతో యేసు ప్రభుని వెంబడించాడు. క్షమించాలి, తండ్రి అయిన దేవుని వెంబడించాడు. అబ్రహామా, నీవురా, నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను, నేను నిన్ను పిలిచే చోటికి నీవు రావాలి అంటే తల్లిని, తండ్రిని, ఊరును, ఉప్పును అంతటిని విడిచిపెట్టి అబ్రహాము ఎవరితో వెళ్ళిపోయాడు? చెప్పాలి. ఎవరితో వెళ్ళాడు? వెళ్ళిపోయాడు. దేవునితో వెళ్ళిపోయాడు. దేవునితో వెళ్ళిన తరువాత, దేవునికి స్నేహితుడైన తరువాత, ఖాళీగా వెళ్ళినటువంటి వానికి దేవుడు మొదట భూమి ఇచ్చాడు. భూమి, పశువులు ఇచ్చాడు, వాటిని పెంచడానికి దాసదాసీలను ఇచ్చాడు. కేవలం అబ్రహాముకున్నటువంటి పని వాళ్ళండి, ఏమండే, దేవుని స్నేహితుడని పిలిపింపబడిన అబ్రహాము పని వాళ్ళు 400 మంది. పనోళ్లే 400 మంది. పనోళ్ళు ఎంతమంది అండి? ఎవరి స్నేహితుడు? చెప్పండి చెప్పండి, ఎవరి స్నేహితుడు? మరి మనం కూడా స్నేహితులమే కదా. మన స్నేహములో మనం 400 మందిని పని వాళ్లను పెట్టుకునే అంత ఆస్తిపరుడైపోయాడు. భూమి మీద అతని వంటి ఆస్తిపరుడు మరి ఎవరునూ లేరు అని వాక్యం తెలియదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి, అతడు స్నేహితుడు. ఎవరి స్నేహితుడని? మరి దేవునికి మనము స్నేహితులమే, మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం. సమృద్ధి లేదు, కుటుంబాలలో అనుకున్నవి జరగటం లేదు. ప్రియమైన వారులారా, నిజమైనది నీది స్నేహం అయితే మనం ఇలా ఉండాలి, ఇలాగున ఆశీర్వదింపబడాలి. బైబిల్ గ్రంథంలో ఏమండి, మనమంటే ఎలాగుండిపోయాం, కానీ నిండుగా నమ్మినటువంటి వాళ్ళు నిండుగానే ఆశీర్వదింపబడ్డారు. నిజంగా
నమ్మకంగా నమ్మినటువంటి వాళ్ళు నమ్మకంగానే దీవించబడ్డారు. దేవునికి ఒక నిజమైన స్నేహితులం అవ్వాలి. అబ్రహాము వంటి నిజమైన స్నేహాన్ని మనము కూడా కలిగి ఉంటే ఇలాగున మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం? ఇట్టి ఆశీర్వాదం మనకెందుకు కలగటం లేదు? ఆలోచన చేయాలి. స్నేహమేనా? స్నేహమైతే మరి మనం ఎలా ఉండాలి కదా? అంటే అది అబ్రహాముకే తగిందండి, అబ్రహాముకే సాధ్యమైందండి, అబ్రహాముకి అది నెరవేర్చబడిందండి. కాదండి, అబ్రహాము నమ్మిన దేవునినే మనము కూడా కలిగి ఉన్నాం. నమ్మిన వారు స్తోత్రం చెబుదా. అబ్రహాము ఎవరినైతే నమ్మాడో, అబ్రహాము ఎవరి మాట అయితే విన్నాడో, అబ్రహాము ఎవరి మాటను పట్టుకుని నమ్మకంగా ఉన్నాడో అదే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి మనం అబ్రహాము వంటి స్నేహం మనది కాదన్నమాట. అయితే అందుకే కనీసం అబ్రహాం అంత కాకపోయినా కనీసం మనం ఆశీర్వదింపబడాలి కదా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ నమ్మకం నిన్ను ఆశీర్వదించాలి. బరాక ప్రార్థన మందిరం ప్రారంభించినప్పుడు ప్రారంభ దినాలలో 20 కుటుంబాలు లేదా 30 కుటుంబాలు ఉండేవి. ఇది నాన్న దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఆయన ప్రార్థన ఒక దినాన మందిరం, తండ్రి గారి ప్రార్థన ఒక దినాన మందిరం. ఇదిగో ఈ బరకాలు వేసినప్పటి నుండి ఆ బరకాలు వేసే వరకే ఉండేది. ఈ దినాన్నేమయ్యింది? ఈ దినాన్నేమయ్యింది? ఆశీర్వదింపబడింది. ఇందిరా కాలనీ మందిరం ఒక చిన్న కాలనీ ఇల్లు. ఈ దినాన్నేమయ్యింది? 80 మంది పట్టగలిగిన ఆరాధన ప్రతి ఆదివారం సాయంకాలం జరుగుతా ఉంది. నిజం, ఒక దినాన్న చాలా తక్కువ మంది వచ్చేవారు. ఈ దినాన్న ఆదివారం సాయంకాల ఆరాధన కూడా మందిరం నిండుతుంది. ఉదయకాలంలో వెళ్ళలేదు, సాయంకాలమైన వెళ్ళాలి అనే ఆత్మీయత మనుషుల్లో పెరుగుతూ ఉంది. ఆశీర్వాదం అవుతూ ఉంది, ప్రార్థన ఫలభరితం అవుతుంది. మరి నీవు నీ దేవునితో నీ స్నేహం స్నేహమైతే ఇలా దీవించబడాలిగా, స్నేహమైతే ఎలాగున ఆశీర్వదించబడాలిగా. దేవునితో స్నేహమైతే మన కుటుంబాలలో ఏమండి నాకు మాట అడ్డుగా వచ్చింది. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమైతే ఆయనను నమ్ముకుని కదా మనం జీవిస్తూ ఉన్నాం. అసలు ఆయనను నమ్ముకుంటే మన కుటుంబాలలో కష్టాలు కన్నీళ్ళు ఏంటండి? మన స్నేహం దేవునితో సరి అయినదవ్వాలి. మన స్నేహం దేవునితో తిరిగి సరిచేయబడుతూ ఉండాలి. రెండవ స్నేహితుడిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి వారులారా, చూడండి నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ స్నేహితుడు, ఈ స్నేహితుడు గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకి స్నేహమైతే, దేవునితో స్నేహమైతే ఇది ఎందుకు మనకి జరగట్లేదు? అది నా ప్రశ్న. 11వ వచనం, 33వ అధ్యాయం 11వ వచనమా, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడనైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలకి ఎంత ఏమండి మాట వినండి. నీది దేవునితో నిజమైన స్నేహమో కాదో ఇంకో చిన్న మాట అడగన. మోషే ఎలా మాట్లాడాడట?
చెప్పండి ఎలా మాట్లాడాడట? గుడికొచ్చేటప్పుడు ప్రభువా నీవు నాతో ముఖాముఖిగా మాట్లాడని ప్రార్థించి వచ్చిన వాళ్ళు ఎవరో 1 2 3 4 5 6 10 అంతే. ఇక్కడున్న 300 మందిలో కేవలం 30 మంది, 15 మంది. ఇప్పుడు చెప్పు, నీ దేవునితో నీ స్నేహం ఎలాంటి? ఇప్పుడు ఆలోచన చేయి, నీవు దేవునితో నీ స్నేహం ఎలాంటిదో. మోషే మనుషునితో మాట్లాడునట్లు యెహోవాతో ముఖాముఖిగా మాట్లాడుచుండే. ఏమండి, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మనం అలాగన మాట్లాడగలిగితే ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి మోషే ద్వారా దేవుడు ఎలా చేశాడో మనము కూడా అలా చేయగలిగి ఉండాలి. ఆమేనండ్రే. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏం తీసుకెళ్ళి ఎర్ర సముద్రం దగ్గర ఏం కూర్చోబెట్టను. తీసుకెళ్ళాలంటే 80,000 మనిషికి ఎవరు పెడతారు? ప్రియమైన వారులారా, ఇదిగో దేవా వీళ్ళందరూ ఆకలితో ఉన్నారు, వీరి ఆకలిని తీర్చాలి అని అంటే వారందరికీ పూరేళ్లను కురిపించాడే. ఎవరు? మనుషునితో మాట్లాడునట్లు యెహోవాతో, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు ముఖాముఖిగా మాట్లాడు. ఎంత మంచి స్నేహితుడు! దేవునికి మనం ఇలాంటి స్నేహం ఎందుకు లేకపోతున్నాం? దేవునితో మనకి ఎలాంటి స్నేహం? ఏమండి, నేను జ్ఞాపకం చేస్తున్నాను, నా అనుభవం చెప్తున్నాను, వినండి. ప్రతిరోజు లేచాక, ప్రతిరోజు పడుకునేటప్పుడు మోకరించి ప్రార్థన చేయండి. దేవుని ముఖముతో, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆయనతో ముఖాముఖిగా ఉండండి. దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆయనకి మనం ఒక మంచి స్నేహితులమైపోతాం. వినండి ప్రియమైనటువంటి వారులారా, ఎలాంటి స్నేహితులముగా మనం ఉంటూ ఉన్నాం. దేవునికి మనం ఎలాంటి స్నేహితులం? మనమే దేవునితో మనదే స్నేహమైతే, దేవునితో మనది స్నేహమైతే మనకెందుకు ఇలా జరగదు? అబ్రహాము వలె మనం ఎందుకు ఆశీర్వదింపబడటం లేదు? మోషే వలె ఎందుకు మనం ముఖాముఖిగా ఆయనను మనము చూడలేకపోతూ ఉన్నాం? ప్రియమైన వారులారా, ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో 3వ స్నేహితుడు మీ అందరికీ తెలుసు, దావీదు. దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడు. దావీదు నుండి మనం నేర్చుకునే పాఠాన్ని ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం ప్రియమైన వారులారా. బాలుడండి దేవునికి ఒక మంచి స్నేహితుడయ్యాడు. సింహాన్ని 2గా చేర్చగలిగిన బలాన్ని దేవుడిచ్చాడు. ఆమెన్ చెప్పరేమండి? దావీదు బాలుడే, దేవునికి మంచి స్నేహితుడండి. అజానబాహుడైనటువంటి గొల్లియాతును ఒక చిన్న గుళకరాళ్లతో చంపేశాడండి. దేవునికి మనం మంచి స్నేహితులమైతే శోధనలను మనం ఎందుకు ఎదుర్కొనలేకపోతూ ఉన్నాం? దేవునికి మనం ఒక మంచి స్నేహితులమైతే ఎందుకు ఆయన కొరకు మనం నమ్మకంగా జీవించలేకపోతూ ఉన్నాం? స్నేహమేనా నీది? స్నేహమైతే నమ్మకంగా ఉండండి. స్నేహమైతే ఇలాగున ఆశీర్వదింపబడండి. దేవునితో నిజమైన స్నేహమైతే
ఆయనతో ముఖాముఖిగా ఉండే సమయాన్ని సంపాదించండి. దేవునితో స్నేహమైతే దేవుని స్నేహితుడని ఒక పేరు సంపాదించుకొనండి. దేవునితో స్నేహమైతే శత్రువును జయించగలిగిన సామర్థ్యాన్ని మీరు సంపాదించుకోండి. ఈ రోజున నీది స్నేహమేనా? ఏమండి, ఇలా వినండి, ఇలా వినండి. ఉదయాన్నే లేచి ఫోటోకి దండం పెట్టుకొని, బైబిల్ తీసుకొని బైబిల్ని ముద్దు పెట్టుకొని, ఇది స్నేహం కాదండి. ఆయనను ముఖాముఖిగా చూడటం నిజమైన స్నేహం. ఉదయాన్నే బైబిల్ తెరిచి ఆయన స్వరాన్ని, ఆయన వాక్యాన్ని వినటం నిజమైన స్నేహం. నీ ఒక మంచి స్నేహితుడు అయితే ఆయన స్నేహాన్ని గురించి నలుగురికి ఆ ప్రేమను పంచటమే ఒక నిజమైన స్నేహం. స్నేహమేనా? ఇవి నీది చెయ్యకపోతే నీవు స్నేహమైన దేవుని. స్నేహమైతే అబ్రహాము వంటి ఆశీర్వాదం, స్నేహమైతే మోషే వంటి దేవునితో ముఖాముఖిగా గడపటం, స్నేహమైతే శత్రువు అయినటువంటి ఆ సింహము వంటి బలమును, లేదా గొల్యాతు వంటి బలమును, దేవునితో స్నేహం ఉంటే చాలు, అంతటి గొల్యాతైన నిలువున అందరి ముందు పడిపోయాడు. దేవునికి స్తోత్రం. నీది నిజమైన స్నేహం అయితే ఇవి నీ జీవితంలో జరుగునుగాక. నీది దేవునితో నిజమైన స్నేహం అవ్వాలి. నిజమైన స్నేహం అయితే నీ జీవితంలో దేవుడు నిండైన ఆశీర్వాదమును దయచేయునుగాక. ప్రార్థన చేసుకుంటా ఒక్క నిమిషం మోకాళ్ళ మీద నిలవబడి, ఒక్క నిమిషం మోకాళ్ళ మీద నిలవబడి, ప్రభువా నేను నీతో నిజమైన స్నేహము చెయ్యాలని ఒక్క మాట అంటావా ఈరోజు? ఒక్క మాట. అందరూ పైకి. తమ్ముడు, నీ స్నేహితుడు నీకొక ట్రీట్ ఇస్తాడేమో కానీ, నీ స్నేహితుడు నీకొక ట్రీట్ ఇస్తాడేమో కానీ, నిజ స్నేహితుడైన యేసు ప్రభువు మాత్రం, నిజ స్నేహితుడైన యేసు ప్రభువు మాత్రం నీకు రక్షణ ఇస్తాడు, నీకు మోక్షాన్ని ఇస్తాడు, నీకు క్షమాపణ ఇస్తాడు. ఏమండి, అబ్రహాము వలె నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏమండి, మోషే వలె ముఖాముఖిగా ఆయనతో ఉండే సమయం నీది స్నేహమేనా? స్నేహమైతే నీవిలా ఉండాలి, స్నేహమైతే నీవిలా చెయ్యాలి, స్నేహమైతే ఇది నీవు సంపాదించుకోవాలి. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నీతో నేను నిజమైన స్నేహం చెయ్యాలి. దావీదు వలె బలమైనటువంటి ఆపదలన్నిటినీ నేను తొలగించుకోవాలి. అడిగేవా? ఒక చిన్న మాట అన్నావా? ఒక చిన్న మాట, ఒక చిన్న మాట. ప్రభువా, నీతో నేను స్నేహమేనా? నీతో నాది జీవితమేనా? ప్రభువా, ప్రభువా, మోషే వలె నీతో ముఖాముఖిగా ఒక మనుష్యుడు స్నేహితునితో మాట్లాడునట్లు అతడు యెహోవాతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడు అతని స్నేహితుడని పిలుపును సంపాదించుకొనెను. దేవునితో స్నేహం అవుతుందా? ఏదో 2 నిమిషాలు చేస్తే అది స్నేహం అయిపోతుందా? ఏదో 2 నిమిషాలు మోకరిస్తే అది స్నేహం అయిపోతూ ఉందా? కొర్నేలి స్నేహం తన స్నేహితులను పిలిచి, ఏమండి, రక్షణ సువార్తను ప్రకటించగలిగింది. మరి నీది స్నేహమేనా? స్నేహమైతే నీవిలా చేయగలవా?
ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ స్నేహమేనా? స్నేహమైతే ఇదిగో అబ్రహాము వలె, స్నేహమైతే మోషే వలె, స్నేహమైతే దావీదు వలె, స్నేహమైతే కొర్నేలి వలె, స్నేహమైతే యేసుక్రీస్తు ప్రభు వలె న్యాయము చేయగలుగుతూ ఉన్నావా? నీ స్నేహితులకి నీవు న్యాయం చేయగలుగుతూ ఉన్నావా? ప్రేమగల తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా ఈ దినమున ఈ మాటలను బట్టి మీకు వందనాలు. స్నేహమే కానీ అన్యాయము, స్నేహమే కానీ అక్రమము, స్నేహమే కానీ అనాలోచితం, స్నేహమైతే సమృద్ధి ఆశీర్వాదము, స్నేహమైతే ముఖాముఖిగా అనుబంధము, స్నేహమైతే జీవితములో జయ జీవితము, స్నేహమైతే రక్షింపబడాలనే భారము, స్నేహమైతే యేసుక్రీస్తు ప్రభు వలె న్యాయము. ప్రభువా, మాకిలాంటి స్నేహము కలుగునుగాక. మీతో మేము ఇలాంటి స్నేహమై ఉందుముగాక. ప్రభువా, మీ కృపలో బలపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకొను. మేమందరం మీకు ఒక మంచి స్నేహితులుగా ఉందుముగాక. అతి కార్యాన్ని మా ఎడల చేసి నడిపించి మహిమ పొందుకొను. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.